మీ గరగపర్రి నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. దేవుడు వారి కుటుంబంలో అయితే గొప్ప కార్యం చేశారు. వారి అక్కకి వారు హైదరాబాద్లో ఉంటారు. థైరాయిడ్ 5 పాయింట్స్ ఉండాల్సింది, తనకి సడన్గా 45 పాయింట్స్ వెళ్ళిపోయి తను కోమాలోకి వెళ్ళిపోయిన స్థితిలోకి, అంటే కోమాకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి తను ఆరోగ్యం దిగజారిపోయింది. అప్పుడు తను ఇక్కడ తైలాభిషేకానికి వస్తూ ఇక్కడ నుంచి ఆ ప్రార్థనలోనే వారి తల్లితో అక్కకి పంపించడం జరిగింది. పంపించి 7 సిలువలు వేసి నోట్లో వేసి ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడని తన విశ్వాసంతో చెప్పినప్పుడు అలా చేసిన తర్వాత కోమాలోకి వెళ్ళిపోవాల్సిన స్థితిలో ఉన్న తన అక్క ఆరోగ్యాన్ని దేవుడు బాగు చేసి ఇప్పుడు తన థైరాయిడ్ అనేది నార్మల్గా అయిపోయిందని, తన ఆరోగ్యంగా ఉన్నారని వారి సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి కుమారుడు కూడా 10th అయిపోయి కాలేజ్లో జాయిన్ చేయాలి. తనకు భర్త చనిపోవడం వల్ల తనైతే ప్రార్థన చేసుకుంటుంది మంచి కాలేజ్లో జాయిన్ చేయాలని. కానీ తన ఆర్థిక పరిస్థితిని బట్టి గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ చేయాలని తన ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడిని తను అడిగింది మంచి కాలేజ్లో సీట్ రావాలి, జాయిన్ చేయాలని. అలానే ఇక్కడ వచ్చి దైవజనుల దగ్గర కూడా తను ప్రార్థన చేయించుకున్నప్పుడు తన అక్క అయితే నువ్వు సగం పెట్టుకో, మేము సగం పెట్టుకుని చదివిస్తామని చెప్పి ఆ అబ్బాయిని మంచి కాలేజ్లో హైదరాబాద్లో వారు జాయిన్ చేయడం జరిగిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే తనకి జాబ్ విషయంలో కూడా దేవుడు కార్యం చేశారు. తనకి టైంకి వెళ్ళకపోవడం వల్ల తనని స్టోర్ మేనేజర్ ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నప్పుడు ఆ జాబ్లోంచి తను తీసేయడం జరిగింది. తనైతే ఆ జాబ్ విషయంలో దైవజనులతో వారు ప్రార్థన చేయించుకుని ఇక్కడ తైలాభిషేకానికి వస్తుండగా ఇప్పుడు తైలాభిషేకం చేయించుకోవడానికి తను లైన్లో నిలబడినప్పుడు అక్కడి నుంచి తనకి ఫోన్ వచ్చిందనమాట. తన జాబ్ తనకి తిరిగి ఇస్తున్నట్టు మళ్ళీ వచ్చి జాయిన్ అవ్వమని తనకి చెప్పడం జరిగిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ విషయంగా దేవుడు తన జీవితంలో చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవుని నామముకి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.